శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులకు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఒక అబద్ధం చెప్పడం వల్ల పోయినటువంటి నమ్మకం 1000 నిజాలు చెప్పినా సరే దొరకదు. ఆ ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఊహాజనకంగా ఉండేటటువంటి మాస ఫలితాలు కాకుండా సప్రామాణికమైనటువంటి మాస ఫలితాలు మీకు అందరికీ అందివ్వాలని కోరికతో మార్చి నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాం. మార్చి నెలలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ రాశి వారికి ఈ మాసంలో స్త్రీ మూలకంగా ధనయోగం పట్టేటటువంటి స్థితి, రుణ బాధలు పోయేటటువంటి పరిస్థితి, పిల్లల యొక్క విద్యా వివాహ వృత్తి విషయాల్లో శ్రద్ధ పెరిగేటటువంటి స్థితి కనిపిస్తున్నాయి. దేవాలయ కార్యక్రమాల యందు చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యము సంపూర్ణంగా లభించేటటువంటి స్థితి, విలువైనటువంటి వస్తువులను కొంటారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు పదోన్నతులు, సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వలన అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇతరుల యొక్క ఉపకారం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తారు. మీ యొక్క గుర్తింపుని ఇమిడీకృతం చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తోంది. సినీ టీవీ మీడియా రంగం వారికి నూతన అవకాశాలు పెరుగుతాయి. జీవితం యందు ఔన్నత్యంతో కూడుకున్నటువంటి పరిస్థితి పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారం అభివృద్ధి అయ్యి ధన లాభం చేకూరుతుంది. బంగారం వ్యాపారస్తులకు కొంత లాభసాటి అయినటువంటి విధానంలోనూ ఉన్న మంచి వ్యాపారం జరిగేటటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిగా ఖర్చు కూడా అలాగే ఉంటుంది. వ్యవసాయదారులకు ఆశించినటువంటి దిగుబడి రావడము, తగినటువంటి ధర ఉండడం వలన అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్త్రీలకు ఎంతటి వారైనా సరే మీ మాట ప్రకారంగా నడుచుకునేటటువంటి స్థితి, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తగినటువంటి శ్రద్ధ వహించడం, ఏ పనైనా కూడా సమస్యలు లేకుండా పూర్తి చేయగలిగేటటువంటి సామర్థ్యం కలుగుతాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఇమిడీకృతం అవుతుంది. చివరి నిమిషం వరకు పట్టిందల్లా పట్టుదలతోటి పూర్తి చేయడము, చదివినటువంటి విషయాల్లో విజయాన్ని సాధించడము పొందుతారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి వ్యాపారదాయకమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి లాభదాయకమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. హోటల్ రంగం వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు పేరు ప్రతిష్టలు ఇమిడీకృతమయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి సంబంధించిన మెటీరియల్ సప్లై చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి ధనయోగం పట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్లేడర్లకు ఊహించినటువంటి విషయంపై ముందుగానే భ్రమకు లోనయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. పోలీసు రంగం వారికి పటిష్టమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటారు. మంచి అవగాహనతోటి మీ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి మొత్తం మీద ఈ మాసంలో విష్ణు సహస్ర పారాయణ చేయడం వల్ల, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, మరువము దవనము కలిపి పూజించడం వల్ల, బుధవారం నాడు పెసలను నానబెట్టి ఆవుకి తినిపించడం వల్ల బెల్లంతో కలిపి చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. శుభం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.